నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని కుమ్మెరగట్టు జాతరలో 2 నెలల శిశువు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర బీసీ కమిషన్ విచారణ చేపట్టింది. బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, కమిషన్ సభ్యులు రాపోలు జయప్రకాష్, బాలలక్ష్మి రఘు ఘటనా స్థలాన్ని పరిశీలించి ఎంక్వైరీ మొదలుపెట్టారు. కలెక్టర్ బదావత్ సంతోష్, ఎస్పీ సంగ్రామ్ సింగ్ పటేల్ ని ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కమిషన్ సభ్యులు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్. ఇదిలా ఉండగా చిన్నారి మృతి కేసులో 9 మందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితుల్లో శ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డిలకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పరారీలో ఉన్న 6 నిందితుల కోసం గాలిస్తున్నారు పోలీసులు. కలెక్టర్ గారు, ఎస్పీ గారు వారు వచ్చి కూడా విషయాలను చెప్పడం జరిగింది. కంప్లైంట్స్ ఇచ్చిన విషయాన్ని కూడా వారు అంటే ఇరు వర్గాలు కంప్లైంట్ ఇచ్చిన విషయాన్ని కూడా వారు చెప్పడం జరిగింది. దీనిపై బీసీ కమిషన్ స్పష్టంగా ఒక మాట మాత్రం చెప్పదలుచుకుంది. బీద బలహీన వర్గాల ప్రజల మీద ఎవరైనా అహంకారంతో, అహంభావంతో ఏదైనా దాడులు చేస్తే కమిషన్ అనేది సహించదు. వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలనేసి మేము అటు కలెక్టర్ గారిని, ఇక్కడ పోలీస్ అధికారులను కూడా కోరడం జరుగుతుంది. ఇప్పుడు జనరల్గా వచ్చిన వార్తలతోటి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో ఏముందంటే అడ్మినిస్ట్రేషన్ మీద కూడా ఒత్తిడి తీసుకొచ్చి సరైన చర్యలు తీసుకోకుండా చూస్తున్నారనే మాట రావటం జరిగింది. అటువంటి జరగకుండా చూడాలనేసి కలెక్టర్ గారిని, ఎస్పీ గారిని కమిషన్ తరపు నుంచి కోరడం జరిగింది. ఇంతకుముందే చెప్పినాను కదా, అక్కడ ఏంటంటే ఏదో 100 రూపాయలు ఏదో స్పెషల్ దర్శనం అనే పేరు పెట్టి కలెక్షన్ చేసిందని. అందులో ఇక్కడ ఏంటంటే ఎండోమెంట్ పర్యవేక్షణ లేదు. ఇక్కడ ఉన్న పెద్దలే అనేది వాళ్ళే నడిపిస్తున్నారు. సో ఈ పరిస్థితుల్లో ఎండోమెంట్ యొక్క నిర్లక్ష్యం కూడా ఉంది. ఎండోమెంట్ పరివులో లేనటువంటి టెంపుల్స్లో కూడా ఏదైనా జాతర లాంటి పెద్ద ఉత్సవాలు లాంటివి జరిగితే ఎండోమెంట్ వారు తమ అధికారులను నియమించి ఒకటి పర్యవేక్షణ చేసే ప్రయత్నం మాత్రం చేయాలి. అందులో దురదృష్టం ఏంటంటే దగ్గర 10,000 మందికి వరకు వచ్చే భక్తులు వచ్చే సందర్భంలో అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ బందోబస్తుకు చర్యలు అనేది తీసుకోవటంలో అశ్రద్ధ వహించినట్టు స్పష్టమైంది. వారితో కోరడం జరిగింది. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూడాలని కోరడం జరిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో వానలు కురుస్తున్నాయి. ఇవాళ 23 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. హైదరాబాద్తో పాటు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇచ్చారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. రేపు నల్గొండ, నాగర్ కర్నూల్, సూర్యాపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. చూసినట్టయితే మనకి నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం ఉండింది. అలాగే మనకి తెలంగాణకి దగ్గరలో నార్త్ ఇంటీరియర్ కర్ణాటక నుంచి మరాఠ్వాడ ప్రాంతం వరకు ఒక ద్రోణి, అలాగే మనకి గ్యాంగటిక్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒడిస్సా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్ర తీరం వరకు మరొక ద్రోణి. ఈ 3 కూడా నిన్న సినాప్టిక్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఇందులో మనకి ఉత్తర ఆంధ్ర తీరం వద్ద ఉన్నటువంటి ద్రోణి ఈరోజు బలహీనపడింది. అయితే ఈ మరాఠ్వాడ ప్రాంతం దగ్గర కొనసాగుతున్న ద్రోణి కూడా ఈరోజు కూడా కొనసాగుతోంది. అలాగే బంగాళాఖాతం ప్రాంతంలో ఉన్నటువంటి అల్పపీడనం కూడా కొనసాగుతుంది. ఈ అల్పపీడనం రేపటికి బలహీనపడే అవకాశం ఉంది. సో ఈ రోజు కూడా మనకి ఈ తేమగాలులు, మాయిశ్చర్ విండ్స్ తెలంగాణలోకి వచ్చే అవకాశం ఇంకా ఉంది. అట్లాగే మన టెంపరేచర్స్ కూడా నిన్న పడిన వానల వల్ల కొద్దిగా టెంపరేచర్స్ తగ్గిన మాట వాస్తవం. అయితే కొన్ని ఇప్పుడు మ్యాక్సిమం మనకి 33 నుంచి 34.5 వరకు మనకి టెంపరేచర్స్ వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా తేమగాలులు మనకి 33 డిగ్రీలు పైబడి టెంపరేచర్ ఉంది. కాబట్టి ఈ రోజు కూడా మనకి థండర్ స్టార్మ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది. సో మనము ఇటు నార్త్ తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలకి ఈ రోజు కూడా ఈవినింగ్ సమయంలో మనకి మధ్యాహ్నం నుంచి సాయంత్రం సమయంలో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు,
పడే అవకాశం అయితే ఉంది. ఈరోజు మనము ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాదు, కుమరంభీము, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాదు, అలాగే మనకి ఇటు కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, మన సిటీలోని 3 జిల్లాలకి, అలాగే మన దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా, ఇటు నాగర్ కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి, భువనగిరి ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంటుంది. అయితే తీవ్రత నిన్నటి కంటే ఈరోజు తక్కువే ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే టెంపరేచర్లు కొంతవరకు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో అకాల వర్షాలు అన్నదాతలను ముంచాయి. పలు జిల్లాల్లో ఈదురుగాలులు, వడగండ్ల వాన దెబ్బకు పత్తి, మక్క, పొద్దుతిరుగుడు పంటలు నేలవాలాయి. పంట చేతికొచ్చే టైంలో వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టం వాటిల్లిందంటున్నారు రైతులు. సర్కార్ తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఖమ్మం జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చింది. వైరా నియోజకవర్గం కొనిజర్ల ఏన్కూరు మండలంలో కురిసిన వానకు వేలాది ఎకరాల్లోని మొక్కజొన్న పొడ్డ నేలకొరిగింది. తీవ్రంగా నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. దెబ్బతిన్న పంటలను పరిశీలించారు వ్యవసాయ అధికారులు. పంట నష్టంపై ప్రభుత్వానికి నివేదికలు పంపుతామన్నారు. నేను ఇక్కడ ఒక 5 ఎకరాల కౌలు తీసుకున్నాను. ఎకరం 30,000 లెక్క తీసుకొని పత్తి వేశాను. అధిక వర్షాల వల్ల పత్తి అంతానే పోయింది. దాని మొక్కజొన్న వేశాను. ఈ మొక్కజొన్న 75 నుంచి 80 రోజుల మధ్యలో ఉంది. ఈ మొక్కజొన్న ఇప్పుడే పాలు పోసుకునే స్టేజ్లో ఉంది. ఈ రాత్రి వచ్చిన వర్షానికి కంప్లీట్గా పడిపోయింది. ఎకరం 30,000 పెట్టి కౌలు పెట్టి తీసుకున్నాను. మళ్ళీ ఒక 40,000 పెట్టుబడి అయింది. మొత్తం 70,000 అయింది అంతా కలిపి. మొత్తం 5 ఎకరాల మీద నాకు 3,50,000 కౌలు అయితే పెట్టుబడి మొత్తం అయింది. ఇందులో ₹1 కూడా నాకు ఎన్నిక వచ్చేది లేదు. కంప్లీట్గా లాస్ పోయాను. గవర్నమెంట్ ఆదుకోవాలని చెప్పి కోరుతున్నాను. గింజలు గట్టిపడే పరిస్థితి కూడా లేదు. ఆల్రెడీ ప్రభుత్వానికి నివేదిక పంపించాము. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తర్వాత రైతులకి ఎలా న్యాయం చేయాలి, సర్వే చేసి రిపోర్ట్ ఎలా ఇవ్వాలని చెప్పి ఉన్నతాధికారుల సూచనల మేరకు సర్వే చేయించి ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరుగుతుంది. ఇంకొక 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని నివేదికలు వచ్చినాయి కాబట్టి వచ్చే 2-3 రోజులు కూడా రైతులందరూ కొంచెం అప్రమత్తంగా ఉండాలి. తర్వాత మిర్చి రైతులు కూడా మిర్చి ఎండబోసుకున్న సమయాలు ఎక్కడైనా ఉంటే మాత్రం జాగ్రత్తగా టార్పాలిన్స్ అన్ని దగ్గర పెట్టుకొని, అది ఎక్కువ నష్టం జరిగితే ఒకసారి తడిచిపోతే అది పూర్తిగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మిర్చి కోసిన రైతులు కూడా టార్పాలిన్స్తో కప్పుకొని ఒక 2-3 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాల్సిందిగా కోరుతున్నాము. నిర్మల్ జిల్లాలో కురిసిన అకాల వర్షాలు రైతులను నిండా ముంచాయి. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలకు పంటలు నేలకొరిగాయి. సోన్ మండలం వేల్మల్, బొప్పారం, మామడ మండలం పొనుకల్లో మొక్కజొన్న, జొన్న, కూరగాయల పంటలు నేలమట్టమయ్యాయి. ఉడకబెట్టిన పసుపు మొత్తం తడిసింది. పంట చేతికి వచ్చే టైంలో అకాల వర్షాలతో నష్టపోయిన తమను ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. ఒక బస్తకు 2,200, 4 బస్తాలు వేసినాం. 2 అడుగు మందు సంచులు. ఇక ఇప్పటిదాకా ఒక 14 సంచులు యూరియా పోసినాం. ఇదంతా నష్టం అయిపోయిందండి. రాత్రి వర్షంకు బాగా ఘోరం అయిపోయి ఈ రకంగా ఉన్నాం రైతులం. ఇక ఏం చేస్తాం స్వామి, మాకు ఏదన్నా మీరు మీ దయ వల్ల ఏదైనా సహకారం చేయాలంటే చెయ్యండి. ఇక అంతకు ఎక్కువ నుంచి ఏం చెప్పాలా, మేము బాగా బాధపడి ఉన్నాం. కష్టమైతే ఇంత జరిగింది స్వామి. ఎకరన్నర మా ఇది ఉంటుంది, మా ఊళ్ళో ఎకరం ఉంటుంది. ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. 20 రోజులు అయితే మొక్కజొన్న చేతికి వచ్చేస్తుండే. అకాల వర్షం వల్ల మొత్తం మొక్క మొత్తం పడిపోవడం కాకుండా రాళ్ళు పడడం వల్ల ఇరిగిపోయాయి మొత్తం కర్రలు. చాలా పంట నష్టం జరిగింది. ఈ వెన్మల్, బొప్పారం 2 గ్రామాల్లో చాలా దగ్గర 200-300 ఎకరాలు ఉంటాయచ్చు మ్యాక్సిమం మొక్కజొన్న. అందరూ చాలా తీవ్రంగా నష్టపోయారు. మ్యాక్సిమం ఒక ఎకరానికి అయితే ఒక 20 నుంచి 25 వేల పెట్టుబడి అవుతుంది. దీనికి పెట్టుబడి సాయంగా ఆర్థికంగా గవర్నమెంట్ ఆదుకోవాలని. ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. గాలుల తీవ్రతకు మొక్కజొన్న పంట నేలమట్టమైంది. 500 ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లినట్టు అంచనా వేస్తున్నారు. తీవ్రంగా నష్టపోయిన తమకు ప్రభుత్వం ఆదుకోవాలని రైతన్నలు కోరుతున్నారు. సుంకిడిలో కౌలుకు తీసుకున్న 5 ఎకరాలు, వర్షాకాలం పంట 5 ఎకరాలు పత్తి వేసిన. అప్పుడు పూరా లాస్ అయిపోయింది. ఏమి వెళ్ళే పరిస్థితి లేకుండా మళ్ళా ఎండాకాలం పంటకు మళ్ళా మక్కేసిన. మక్క కూడా పూరా గాలి వానతోటి పూరా నీలమట్టం అయిపోయింది. దీంట్లో ఏమి వెళ్ళే పరిస్థితి లేదు. ఇంచుమించు ఇప్పటి వరకు 2 లక్షల రూపాయలు ఖర్చు చేసిన. దీనికి రూపాయలు వెళ్ళే పరిస్థితి లేదు. దీనిలో గవర్నమెంట్ ఏదన్నా దీనికి నష్టపరిహారం
ఇవ్వాలని కోరుతున్నాను. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురిశాయి. జగిత్యాల రూరల్ అంతర్గం మోరపల్లి మండలంలో ఈదురుగాలులతో కూడిన వాన పడింది. రాయికల్ మండలం రామోజీపేటలో అధిక వర్షపాతం నమోదైంది. రాత్రి కురిసిన వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. పలుచోట్ల మొక్కజొన్న పంట నేల కొరిగింది. మామిడి పూత పిందెలు రాలిపోయాయి. దీంతో ఆందోళన చెందుతున్నారు అన్నదాతలు. నిన్న సాయంత్రం కురిసిన అకాల వర్షాల వల్ల ఈదురుగాలుల వల్ల మా పంట అంతా నాశనం కావడం జరిగింది. దగ్గర 2 ఎకరాల పంట నాశనం కావడం జరిగింది. దీన్ని ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటూ దయచేసి ప్రభుత్వం చేతులారా వేడుకుంటున్నా. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలన్నారు మాజీ మంత్రి జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టపోయిన రైతులను కలిసి పరామర్శించారు జీవన్ రెడ్డి. కలెక్టర్, వ్యవసాయ శాఖ అధికారులతో ఫోన్లో మాట్లాడి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలని సూచించారు. పంట బీమా పథకం లేనందున ప్రభుత్వమే ఎకరాకు 20,000 నష్టపరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు జీవన్ రెడ్డి. ఇప్పుడు ఈ పంటల బీమా పథకం అమలు చేయబడ్డాకనే బాగుంటుంది. ఇప్పుడు పంటల బీమా పథకము అమలుకి ఏదైతుందో ప్రభుత్వం మరి దానికి తగు విధంగా నిర్ణయం తీసుకోలేకపోవడంతోనే మనం పంటల బీమా పథకంతో కూడా ఈ విధమైనటువంటి ఒక పరిహారం పొందే అవకాశం ఉంది. ఒకటే ప్రభుత్వం ఏదైతున్నదో ఈ జరిగిన పంట నష్టాన్ని అంచనా వేసి ఈ రైతు భరోసా నిధులు విడుదలకు సంబంధించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. పెట్టిన పెట్టుబడికి కాంపెన్సేటరీ కొంత దోహదపడుతుందని చెప్పని భావించాలి. రంగారెడ్డి జిల్లా కడతాల మండలంలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. ముందుగా ఈదురుగాలులు ప్రారంభమై కుండపోతుగా వర్షం పడింది. దీంతో పంటకు తీవ్రంగా నష్టం ఏర్పడింది. మామిడి పూత రాలిపోయింది. కూరగాయల తోటలకు నష్టం వాటిల్లడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కురిసిన అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయారు రైతన్నలు. మరో 2 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతూ ఉండటంతో ఇంకెంత నష్టం జరుగుతుందో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. రంజాన్ ముస్లింలకు పవిత్ర మాసం. రంజాన్ అంటే కేవలం ముస్లింల పండగ మాత్రమే కాదు. ఈ సందర్భంగా తయారయ్యే ప్రత్యేక వంటకాలు అన్ని మతాల వారిని ఆకర్షిస్తూ ఉంటాయి. గరం గరం హలీం, హరీస్, పాయా సూప్, డబల్ కా మీఠా, కుర్బానీ లాంటి వంటకాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రంజాన్ రుచుల సందడి మొదలైంది. ఒకప్పుడు హలీం అంటే హైదరాబాద్ గుర్తొచ్చేది. కానీ ఇప్పుడు కరీంనగర్ సిటీతో పాటు పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లోనూ హైదరాబాద్ రుచిని తలపించేలా హలీం కేంద్రాలు వెలుస్తున్నాయి. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే హలీం రంజాన్ మాసానికి ప్రత్యేక గుర్తింపు. గోధుమ రవ్వ, నెయ్యి, బోన్లెస్ మటన్, పుట్నాల పప్పు, గరం మసాలా, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనాతో గంటల తరబడి సన్నని మంటపై ఉడికించి తయారు చేసే ఈ వంటకం ఉపవాసం ఉన్నవారికి శక్తినిస్తోంది. లేత పొట్టేలు మాంసంతో చేసిన హలీంకు ప్రత్యేక రుచి ఉంటుంది. మాంసాన్ని దాదాపు 5 గంటలు ఉడికించి గోధుమ రవ్వ, పప్పు పొడి కలిపి మరో 4 గంటలు సన్నని మంటపై కలుపుతారు. చివరగా నెయ్యి వేసి పొడవాటి కర్రలతో మెత్తగా రుబ్బుతారు. దాదాపు 7 నుంచి 9 గంటల శ్రమ ఫలితమే నోరూరుంచే గరం గరం హలీం. రంజాన్ రుచులను ఆస్వాదించేందుకు వచ్చేవారిలో ముస్లింలతో పాటు హిందువులు, ఇతర మతస్థులు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ఉపవాసం ముగిసిన తర్వాత ఇఫ్తార్ సమయంలో ఈ వంటకం ప్రత్యేకంగా వడ్డిస్తారు. హలీం ప్రస్థానం కూడా ఆసక్తికరమే. ఇరాన్కు చెందిన హుస్సేన్ జాబిత్ 1947లో హైదరాబాద్ మదీనా సర్కిల్లో హోటల్ ప్రారంభించి హలీం విక్రయాలు మొదలుపెట్టారు. 1956లో రంజాన్ మొదటి రోజు 25 పైసలకు హలీం అమ్ముతూ కొత్త అధ్యాయం మొదలైంది. మొదట్లో ఆదరణ లేకపోవడంతో బిర్యానీకి హలీం ఫ్రీ అంటూ ప్రచారం చేశారు. తర్వాత పోస్ట్ కార్డులు, పత్రికా ప్రకటనలతో ప్రచారం నిర్వహించారు. 1961 తర్వాత హలీంకు భారీ డిమాండ్ పెరిగింది. అప్పటి నుంచి ఈ వంటకం రంజాన్కు ప్రతీకగా మారింది. అలా హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభమైన హలీం ఇప్పుడు కరీంనగర్ మార్కెట్లోనూ ప్రత్యేక స్థానం సంపాదించింది. ఇక్కడ మొదట్లో 25 పైసలకు హలీం విక్రయించే వాళ్ళమని చెబుతున్నారు నిర్వాహకులు. ఇప్పుడు దీని ధర 150 నుంచి 200 రూపాయలకు ప్లేట్ విక్రయిస్తున్నారు. అయినా ఈ రుచి కోసం ఖర్చుకు వెనకాడడం లేదు ఆహార ప్రియులు. అప్పుడు 1 రూపాయి ఉండే తాత అమ్మినప్పుడు, మా నాన్న అమ్మినప్పుడు 2.5 ఉండే.
నేను ఇస్తాడు వచ్చినప్పుడు 10 రూపాయలు ఉండే, ఇప్పుడు 150 రూపాయలు అయింది. ఎందుకు రేట్లు అంటే మెటీరియల్ ధరలు పెరగడం వల్ల? ఆ మెటీరియల్ అప్పుడు తక్కువ ఉండే కదా, ఇప్పుడు పెరిగింది కదా. ఇప్పుడు మీకు హలీం హరీస్తో పాటు వెరైటీ ఐటమ్స్ ఏమేమి ఉన్నాయి? వెరైటీ ఐటమ్ కుర్బానీ కా మీఠా ఉన్నది, డబల్ కా మీఠా ఉన్నది, హరియాలీ కబాబ్, రేష్మీ కబాబ్, బోటీ కబాబ్, మలై కబాబ్, చికెన్ టిక్కా, లెగ్ పీస్ కబాబ్, దమ్కా చికెన్, పాయా, రుమాలి రోటీ. చాలా బాగుంటుంది. ప్రతి ఒక్క కస్టమర్ ముస్లిం కానీ హిందూ కానీ ప్రతి ఒక్కరు వచ్చి మంచిగా పమ్మనందా తినిపోతారు. వచ్చి రోజుకి 1 క్వింటల్ 2 క్వింటల్ దాకా వేస్తాం మేము. 3 గంటల నుంచి స్టార్ట్ అవుతుంది. 3 గంటల నుంచి రాత్రి 12, 1 దాకా. ఇప్పుడు చికెన్ అయితే చికెన్ తోటి తాగేస్తాం, మటన్ అయితే మటన్ తోటి తాగేస్తాం. ఇంకా జీడిపప్పు ఉంటుంది, గోధుమలు ఉంటుంది, 3 రకాల పప్పులు ఉంటుంది, మసాలాలు ఉంటాయి, ఒక 5-6 రకాల మసాలా ఉంటాయి. అట్లా ఆయిల్ ఉంటుంది, నెయ్యి ఉంటుంది. ముత్తాగా నుంచి ఉన్నది మేము కరీంనగర్లో. కరీం కూడా ఫేమస్ ఉన్నది, ఎప్పటి నుంచో ఫేమస్ ఉన్నది కరీంనగర్. కరీంనగర్ నగరంలో ప్రస్తుతం 60 హలీం సెంటర్లు పనిచేస్తున్నాయి. రోజుకు సుమారు 8 క్వింటాల హలీం తయారవుతుంది. హలీం విక్రయాలతో రోజుకు 30 లక్షల రూపాయల వరకు వ్యాపారం జరుగుతుంది. అదనంగా ఇతర ప్రత్యేక వంటకాలతో మరో 5 లక్షల వ్యాపారం సాగుతుంది. హలీం తయారీకి రోజు 3 క్వింటాల మేక మాంసం వినియోగిస్తుండగా హరీస్ కోసం క్వింటాలు కోడి మాంసం అవసరమవుతుంది. కరీంనగర్తో పాటు ఉమ్మడి జిల్లా పరిధిలోని జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, పెద్దపల్లి, సిరిసిల్ల, హుజురాబాద్, జమ్మికుంట, చొప్పదండి లాంటి పట్టణాల్లోనూ దాదాపు టన్నుకు పైగానే హలీం, హరీస్ అమ్మకాలు జరుగుతున్నాయి. రంజాన్ సందర్భంగా మాత్రమే దొరికే వంటకాల రుచి తింటే తప్ప వర్ణించలేమంటున్నారు ఆహార ప్రియులు. రంజాన్ స్పెషల్ ఇక్కడ మెయిన్ హలీం అన్న. హలీం అయితే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటుంది. అదైతే ప్రతిసారి వచ్చి రెగ్యులర్గా ఇక్కడ తింటూ ఉంటాం అన్నట్టు. మళ్ళీ డిఫరెంట్ ఆఫ్ చికెన్ అండ్ మటన్ ఐటమ్స్ ఉంటాయి. సో ఈ సీజన్లోనే మనకు చాలా ఈ చికెన్ మటన్ ఐటమ్స్ అనేవి చాలా దొరుకుతాయి. సో ఎప్పుడు రెగ్యులర్గా ఇక్కడికి వస్తూ ఉంటాం అన్నట్టు. ఈ 1 మంతే దొరుకుతాయి. అందుకోసమే ఇటు ఎక్కువ వస్తూ ఉంటాం అన్నట్టు. హలీం అయితే ఇప్పుడే దొరుకుతాయి. లేదు వీళ్ళ చికెన్ కానీ మటన్ కానీ ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఉండడం వల్ల ఇవి కూడా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నట్టు. రంజాన్ సీజన్లో మాత్రమే దొరుకుతుంది ఫుడ్. హైదరాబాద్లో అంటే ఎవ్రీ టైం పైరడైలో దొరుకుతుంది, కానీ కరీంనగర్ రంజాన్ సీజన్లోనే ఇక్కడ మన కరీంనగర్లో దాదాపు నేను 20-30 సంవత్సరాల నుండి తింటున్నా. ప్రతిదీ టేస్ట్గానే ఉంటుంది. దాంట్లో వీళ్ళు చేసేది ఇంకా మంచిగా టేస్ట్గా ఉంటుంది. దాదాపు నా 10th నుండి 1991 నుండి నాకు అలవాటే ఇక్కడ. వీళ్ళ దగ్గరనే వీళ్ళ నాన్న ఫస్ట్, వీళ్ళ నాన్న తర్వాత వీళ్ళిద్దరు అన్నదమ్ములు చేస్తున్నారు. వీళ్ళిద్దరు అన్నదమ్ముల దగ్గర ప్రతిరోజు వచ్చి తీసుకుంటాను నేను ఐటమ్. హలీంతో పాటు చికెన్ కబాబ్, పాయా రోటీ, డబుల్ కా మీఠా, కుబానీ కా మీఠా, దమ్కా బిర్యానీ, మలై కబాబ్, చికెన్ 65, ఖీర్ లాంటి అనేక వంటకాలు ఇక్కడ లభిస్తున్నాయి. రంజాన్ ఉపవాసాలు ధనిక పేద అనే తేడా లేకుండా అందరినీ ఒకే చోట కలుపుతాయి. మసీదుల్లో జరిగే ఇఫ్తార్ విందులు సామరస్యానికి నిదర్శనం. స్నేహితులు, పరిచయస్తులను ఇంటికి ఆహ్వానించి హలీం పాయసం వడ్డిస్తూ ఆత్మీయతను పంచుకుంటారు. ఉపవాసం వల్ల ఆకలి విలువ తెలిసి పేదవారికి సాయం చేయాలనే భావన పెరుగుతుందని ముస్లింలు చెబుతున్నారు. కేవలం రంజాన్ మాసంలో మాత్రమే లభించే ప్రత్యేక వంటకాల కోసం జనం ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించిన హలీం సెంటర్లు కరీంనగర్ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా మారాయి. రుచుల సందడితో నెల రోజుల పాటు సాగనున్న ఈ స్పెషల్ ఫుడ్ ఫెస్టివల్ కేవలం ఆహారమే కాదు, మత సామరస్యానికి కూడా ప్రతీకగా నిలుస్తోంది. ఎన్నో అరుదైన వృక్షాలు, జంతువులకు నల్లమల ఆవాసం. అలాంటి నల్లమలను కార్చిచ్చు దహించి వేస్తోంది. వేలాది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో వ్యాపించి ఉన్న నల్లమల్ల అడవులను ప్రతి వేసవిలో ప్రళయాగ్ని చుట్టుముడుతోంది. క్షణాల్లో చెలరేగుతున్న మంటల్లో ప్రాచీన తెగకు చెందిన అడవి బిడ్డలతో పాటు వారి నివాసాలు తగలబడుతున్నాయి. అరుదైన వృక్ష, జంతు జాతులు నశించిపోతున్నాయి. నల్లమలలో రగులుతున్న కార్చిచ్చు జీవజాతుల ఉనికికి ప్రాణ సంకటంగా మారుతోంది.
దట్టమైన నల్లమల అభయారణ్యానికి కార్చిచ్చు ముప్పుగా మారింది. ప్రతి ఏటా వేసవిలో నల్లమలను ఓ లావా మాదిరి వెంటాడుతోంది. వేసవిలో మొదలవుతున్న ఈ ప్రళయాగ్ని రాత్రి పగలు తేడా లేకుండా అడవిని దహించి వేస్తోంది. ఈ ఉపద్రవం దాటికి మంటల్లో ప్రాచీన తెగకు చెందిన అడవి బిడ్డలతో పాటు అరుదైన వృక్ష జంతు జాతులు నశించిపోతున్నాయి. అగ్గిలో కాలి బూడిదైపోతున్నాయి. వన్యప్రాణులు, వృక్ష జాతులు, రెప్టైల్స్ మంటల్లో ఆహుతైపోతున్నాయి. కార్చిచ్చు అడవి బిడ్డలకు సైతం శాపంగా మారుతుంది. ఇటీవలే ఈర్లపెంట లింగయ్య అనే చెంచు కార్చిచ్చు దాటికి మంటల్లో సజీవ దహనమయ్యాడు. నల్లమలలో విస్తారంగా గడ్డి క్షేత్రాలు చిన్న నిప్పురవ్వ దాటికి దావనంలా విస్తరిస్తున్నాయి. వర్షాకాలంలో శాకాహార జంతువులకు ఆహారంగా ఉపయోగపడే గడ్డి క్షేత్రాలు వేసవిలో ఎండలకు కాలిపోతున్నాయి. వన్యప్రాణులతో పాటు వృక్ష సంపదకు తీవ్ర నష్టం కలుగుతోంది. నల్లమలలో ఇదివరకు జరిగిన మల్లాపూర్, బౌరాపూర్, ఈర్లపెంటలో వరుస సంఘటనలలో ఎంతో మంది అడవి బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. మల్లాపూర్ దగ్గర జరిగిన ఘటనలో 2 చెంచులు చనిపోయారు. చెంచులు గుడిసెలు కప్పుకునేందుకు గడ్డి కోసం వెళ్లినప్పుడు, అటవీ ఫల సేకరణ కోసం అడవిలోకి వెళ్లినప్పుడు మంటలు చుట్టుముట్టి ప్రాణాలు కోల్పోయారు. ఇల్లు, గుడిసెలు, తిండి గింజలు తగలబడిపోతున్నాయి. రిజర్వ్ ఫారెస్ట్లో ఉన్నవారికి రక్షణ లేదు. బాధితులకు ఫారెస్ట్ శాఖ ద్వారా గానీ ఐటీడీఏ నుంచి ఎలాంటి సాయం అందడం లేదు. సడన్గా బీడీ కాల్చి అక్కడ వదిలేయడం, అది పెద్దగా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇప్పుడు దానికి మనము ఏం చేస్తున్నాము అంటే ఫైర్ లైన్స్ అని క్రియేట్ చేస్తాం. సో అక్రాస్ ద టైగర్ రిజర్వ్. సో ఫైర్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఒక దగ్గర అలా స్ప్రెడ్ అయితే వెళ్ళిపోతూనే ఉంటుంది కదా, దాన్ని ఆపడం చాలా కష్టం. దాన్ని ఆపాలంటే ఫైర్ బ్రేక్స్ అంటే ఫైర్ లైన్స్ అని మనం క్రియేట్ చేస్తాం. వెరీ ఇక్కడ దాకా ఫైర్ వచ్చేసి ఆగిపోతుంది. ఇక్కడ అంతా ఫ్యూయల్ మెటీరియల్ ఏదైతే ఉంటుందో ఆ 10 మీటర్స్ గ్యాప్లో, ఆ 10 మీటర్స్ గ్యాప్లో ఫ్యూయల్ మెటీరియల్ లేకుండా చేస్తాం. సో ఇప్పుడు నిప్పు రవ్వలు ఇక్కడ పడ్డా కూడా ఇటు స్ప్రెడ్ అవ్వాలి. సో అట్లా మేము ఫైర్ లైన్స్ అన్ని క్రియేట్ చేస్తున్నాం. అడవిలో వంటలు వండుకొని సరిగా నిప్పు ఆర్పకపోవడం, చుట్ట, బీడీ కాల్చి నిర్లక్ష్యంగా నిప్పు పడేయడం వల్ల మంటలు వ్యాపిస్తున్నాయి. వేసవిలో పాతగడ్డి కాల్చేయడం వల్ల వర్షాకాలంలో కొత్త గడ్డి ఏపుగా పెరుగుతుందనే ఉద్దేశంతోనూ కొందరు అడవికి నిప్పు పెడుతున్నారు. అయితే ఇలా అడవిలో ఏర్పడే మంటలు జీవ వైవిధ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అడవిలో అగ్ని ప్రమాదాల నివారణకు నల్లమలలో క్విక్ రెస్పాన్స్ టీంలు ఉన్న ప్రమాద స్థలానికి చేరుకునేలోపై జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అడవిలో ఏదో మూలన నిత్యం అగ్గి రాజేస్తూనే ఉంటుంది. కొందరి నిర్లక్ష్యం, అవగాహన రాహిత్యం అపార నష్టానికి దారితీస్తోంది. ఈ ప్రమాదాలు నివారించాలంటే అడవిపై అవగాహన, పర్యావరణంపై మక్కువ, వన్యప్రాణులు, అడవి బిడ్డల పట్ల సామాజిక బాధ్యత అవసరం. ఇలాంటి చర్యలు పాటిస్తే ప్రమాదాలు జరగకుండా ఉండే అవకాశం ఉంది. వీటిపై ఫారెస్ట్ శాఖ దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి ఇల్లీగల్ ఇసుక రవాణాతో కోట్లకు పడగలెత్తుతున్నారు అక్రమార్కులు. కొందరు అవినీతి అధికారులను అరచేతిలో పెట్టుకుని ఆడిందే ఆట, పాడిందే పాటగా వ్యవహరిస్తున్నారు. దానిని అరికట్టే క్రమంలో ఖమ్మం జిల్లా పోలీస్ బాస్ సునీల్ దత్ నిఘాతో అన్ని దారులు మూసుకుపోయాయి. దాంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో మాజీ మంత్రుల సహకారంతో చెలరేగిపోయిన వాళ్ళు మళ్లీ ఇప్పుడు పేర్లు, సంస్థలు మార్చుకొని కొత్త ముసుగులతో ఇసుక మాఫియాను ప్రోత్సహించే ప్రయత్నాలు చేస్తున్నారు. నేరగాళ్లు ఒక్కోసారి దొరుకుతున్నారు, ఒక్కోసారి తప్పించుకొని ఆంధ్ర నేతలపై నెపం నెడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ సరిహద్దు నుంచి తెలంగాణకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఏపీలో ఇసుక ర్యాంపుల నుంచి సరిహద్దు మండలాలతో పాటు ఖమ్మం, హైదరాబాద్ వంటి నగరాలకు లారీల కొద్దీ ఇసుక తరలించి లక్షల ఆదాయం కూడబెట్టుకుంటున్నారు. సిపి సునీల్ దత్ ఆదేశాలతో దొరికితే ఇసుక లారీలను సీజ్ చేస్తున్నారు. కొందరు అధికారుల నిర్లక్ష్యం మూలంగా దూర ప్రాంతాలకు వెళ్లే లారీలను నియంత్రించడంలో విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. కానీ వినియోగదారుల యొక్క బలహీనతని ఆసరాగా చేసుకుని వాళ్ళ అక్రమార్కులు ఏం చేస్తున్నారు, ఒక్కొక్క లారీకి 30 టన్నులు వేస్తున్నారు. వాస్తవంగా 20 టన్నుల కంటే ఎక్కువ వేయటానికి లేదు. కానీ 30 టన్నులు వేసి ఇక్కడ ఖమ్మం జిల్లాకే కాకుండా హైదరాబాద్ వరకు కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది.
ఉమ్మడి జిల్లాల్లోని అనేక ఆంధ్ర సరిహద్దు ప్రాంతాల నుంచి వ్యాపారులు ఇసుక రవాణా చేస్తుండగా ఖమ్మం, హైదరాబాద్ నగరాలకు బడా బాబులతో చేతులు కలిపి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు. రవాణాకు సరిహద్దు మండలాలకైతే టిప్పర్లు, దూర ప్రాంతాలకు లాంగ్ చాసిస్ లారీలను వినియోగిస్తున్నారు. మరీ సమీపంలో అయితే ట్రాక్టర్లను వాడుతున్నారు. ఆంధ్ర నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాలను నియంత్రించడం కోసం ఆంధ్ర తెలంగాణ పలు బోర్డర్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వానికి ఆదాయాన్ని గండిగొడుతున్న పలు వ్యక్తులను ఇక్కడ వారి వాహనాలను తనిఖీ చేస్తూ నిరంతరం ఇక్కడ ఇద్దరు సిబ్బంది ఉండేలాగా చూసుకుంటున్నాం. ఏపీలో ఇసుక ఫ్రీ, కేవలం లోడింగ్ ఛార్జీలు మాత్రమే చెల్లించాల్సి ఉంది. 50 టన్నుల లారీ లోడింగ్ కి కేవలం 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయల వరకు ఛార్జ్ అవుతుంది. అదే తెలంగాణ ఇసుక రీచ్ల నుంచి టన్ను తెచ్చుకోవాలంటే 1,300 చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా తెలంగాణ ఇసుక రీచ్ల నుంచి టిప్పర్లు 24 టన్నులే వస్తుండగా ఏపీ నుంచి వచ్చే టిప్పర్లు 30 టన్నులకు మించి తరలిస్తున్నారు. అలా ఇసుక మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. కాన్ఫరెన్స్ కాల్లో ఉంటూ ఎస్కాట్ వాహనం ముందుగా వెళ్లి లైన్ క్లియర్ సిగ్నల్ ఇస్తుంటే వాహనాలు ప్రధాన రహదారి ఎక్కి వెళ్తున్నాయి. హైదరాబాద్ లో టన్ను ఇసుక ధర 3,000 వరకు పలుకుతుండటంతో ఇసుకాసురులు లక్షల కొద్దీ సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కువ రేటు తోటి ఇసుకని తీసుకురావడం, ఇసుక దందాతోటి సాధారణ సామాన్య గృహ నిర్మాణం ఏర్పాటు చేసుకునే ప్రజలకి ఇబ్బంది జరుగుతున్నది. టన్నుల కొద్ది ఈ రోజున ఇసుకలో తీసుకురావడం, దానివల్ల అదనంగా రేట్లను ఇక్కడ ఇవ్వటం వల్ల గృహ నిర్మాణానికి ప్రజలకి తీవ్ర ఇబ్బంది జరుగుతుంది. దీని మీద సరైన నిఘా మైనింగ్ అధికారులు చేయటం లేదు. ఖమ్మం జిల్లాలో వస్తున్న ఇసుకను కాకుండా ఇవాళ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్న ఇసుకని ఇవాళ వినియోగదారులు కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఒక లారీకి 30 టన్నుల ఇసుక వస్తూ ఉంది ఆంధ్ర నుంచి వచ్చేటువంటి లారీలో. అట్లాగే తక్కువ ధరకి 200 రూపాయలు తక్కువ ధరకు వస్తూ ఉందని చెప్పేసి ఇవాళ వినియోగదారులు కొనుగోలు చేస్తున్న పరిస్థితి మనకు కనపడతా ఉంది. దీనివల్ల ఒక పక్క తెలంగాణ గవర్నమెంట్ ఆదాయం పోతూ ఉంది, మరొక పక్కన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వాళ్ళు నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఇవాళ అధికారులు వెంటనే స్పందించాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వెంటనే స్పందించాలి, మైనింగ్ వాళ్ళు స్పందించాలా. ఏది ఇసుక మాఫియా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తూ ఉందో దాన్ని అరికట్టడానికి కోసం అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తెలంగాణ అధికారులు అప్పుడప్పుడు దాడులు చేస్తూ కేసులు నమోదు చేస్తున్నా పూర్తి స్థాయిలో నియంత్రించలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. లారీలు వదిలి పారిపోయిన వారు మళ్లీ తిరిగి రావడం లేదు. దాంతో కేసులు అలాగే పెండింగ్ లో ఉంటున్నాయి. పోలీసు అధికారులు పట్టుకున్న లారీలను మైనింగ్ శాఖకు అప్పగిస్తున్నారు. ఆ శాఖ అధికారులు జరిమానా విధించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు సమాచారం. ఉమ్మడి జిల్లాల్లో మైనింగ్, రెవెన్యూ, రవాణా శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇసుక దందా సాగుతోందనే వాదనలున్నాయి. నల్గొండ జిల్లాలో కోతుల బెడదతో విసిగిపోయిన ఓ గ్రామం ఇప్పుడు వినూత్న ఆలోచనతో రాష్ట్రానికి ఆదర్శంగా నిలుస్తోంది. తుపాకులు, మందుగుండు లేకుండా కేవలం తెలివైన ప్రణాళికతో కోతులను తరిమికొట్టారు గ్రామస్తులు. నకరేకల్ మండలం చెందుపట్ల గ్రామంలో అమలు చేసిన ఈ మాస్టర్ ప్లాన్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నకిరేకల్ మండలం చందుపట్ల గ్రామంలో కొంతకాలంగా కోతుల బెడద తీవ్రంగా ఉండటంతో గ్రామస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పంటలు నాశనం కావటం, ఇళ్లలోకి దూసుకెళ్లడం వల్ల గ్రామస్తులు తమ సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి. ఈ సమస్యకు పరిష్కారం కోసం గ్రామ సర్పంచ్ లతా వెంకటాచారి, కార్యదర్శి మధు వెరైటీ ప్లాన్ రూపొందించారు. గ్రామానికి చెందిన 4 యువకులు గొరిల్లా వేషధారణలో గ్రామం అంతా తిరుగుతూ కోతులను భయపెట్టడం ప్రారంభించారు. ఈ కోతుల బెరద ఎక్కువ ఉంది ఊర్లో. అంతకుముందు కూడా ఎక్కువ ఉన్న ఆలోచన ప్రకారం మా సర్పంచ్ గారు కానీ హామీ ఇచ్చి మా ఉన్న పాలక వర్గం గ్రామ సభలో తీర్మానం చేసి దీన్ని ఎలా మనం దాన్ని బయటకు వెళ్ళగొట్టాలని చెప్పేసి గొరిల్లా డ్రెస్సులు ఆన్లైన్లో బుక్ చేసి పాలకవర్గం మొత్తం గ్రామ సభలో పెట్టి చేయడం వల్ల 2 రోజులకు ఒకసారి మేమంతా కలిసి వాటిని ఆ డ్రెస్సులు వేసుకొని బజారు తిరగడం జరుగుతుంది. అప్పుడు మా సర్పంచ్ గారు మేమందరం కలిసి ఈ గొరిల్లా డ్రెస్సులు తెప్పించుకొని మేము ఒక 20 డేస్ నుంచి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి అన్ని బార్లు తిరుగుతూ అన్ని ఊరి చివరి వరకు కొట్టేయడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ కూడా మేము ఇంకొక 4-5 డ్రెస్సులు తీసుకొని ఇంకో భారీ ఎత్తున చేసి దీన్ని అన్ని చుట్టుపక్కల గ్రామాలకు మా గ్రామాన్ని ఆదర్శంగా చేసుకుని మేము ముందుకు వెళ్తామని చెప్తున్నాం.
గొరిల్లా వేషాలు చూసి కోతులు గ్రామాన్ని విడిచి పరుగులు పెడుతున్నాయి. ప్రస్తుతం గ్రామంలో కోతుల దాడులు గణనీయంగా తగ్గాయి. గ్రామ ప్రజలు ఇప్పుడు ప్రశాంతంగా జీవనం సాగిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సర్పంచ్ స్వంత నిధులు వాడుతున్నారు. చుట్టుపక్కల గ్రామాలు కూడా చందుపట్ల మోడల్ ను అనుసరించేందుకు ముందుకు వస్తున్నారు. ఈ గొరిల్లా డ్రెస్సులను తీసుకొచ్చి అందరం గ్రామ పాలక వర్గం అయితేంది, గ్రామ యోజన సంఘాల నాయకులు వీళ్ళందరూ కూడా మనకు మంచిగా సహకరించి అందరు ఈ డ్రెస్సులు ధరించి ఈ కోతుల మీద మనం మొత్తం డైలీ డే బై డే ఇలాంటి కార్యక్రమాలు చేసుకుంటూ కోతుల్ని భయపెట్టి మొత్తం దూరంగా తరలించే విధంగా ఒకరోజు తప్పించి ఒకరోజు చేసుకుంటూ చేయడం జరుగుతుంది. తాత్కాలిక పరిష్కారంగా మేము గెరిల్లా డ్రెస్సుల్ని గ్రామ పంచాయతీలో సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బుక్ చేసి ఒక 4 వీటిని తెప్పించి మేము డే బై డే గ్రామంలో ఎక్కడైతే ఎక్కువ కోతుల బెడద ఉన్నదో అక్కడ మన ఏవైతే ఉన్నాయో గెరిల్లా డ్రెస్సులు వేసి మేము తిప్పడంతో కోతుల బెడద చాలా వరకు తగ్గిపోయింది. గ్రామస్తులు మాత్రం పారిపోయిన కోతులు మళ్లీ తిరిగి వస్తున్నాయని అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరుతున్నారు. కోతులు అయితే ఇళ్లకు బాగా జొరబడి అన్ని తీసుకెళ్తున్నాయి. ఉతికిన బట్టలు కూడా కింద పడేస్తున్నాయి. పిల్లలు అంట తరిగిపోతున్నాయి. అసలు బయటికి వెళ్తే లేదు. ఎప్పుడు తలుపులు పెట్టుకొని ఇళ్లలోనే ఉంటున్నాం. గొరిల్లా డ్రెస్ వేసుకొని తిరుగుతురు. ఇప్పుడు తగ్గినాయి కొంచెం. ఈ కోతులకు గొరిల్లా డ్రెస్ అని మేము సర్పంచ్ ఉప సర్పంచ్ గారు అందరూ కలిసి మేము తెచ్చినాం. తీసుకొచ్చి ఇది వెలగొడుతున్నాం. కానీ మేము చేసేది ప్రయత్నం ఏంటంటే మా పొలివెర దాటి వెలగొడుతున్నాం. మళ్ళీ ఒక వారం రోజుల తర్వాత మళ్ళీ వస్తున్నాయి. వచ్చి మా ఇళ్లలో ఉన్న అన్నం కానీ వస్తువులు కానీ ముఖ్యంగా ఒక్క కూరగాయ చెట్లు కూడా మేము వేసిన పంట పీకి పారేస్తున్నాయి. ఈరోజు కోతుల బెడద కోసం నేనే స్వయంగా గొరిల్లా డ్రెస్ వేసుకొని చందుపట్ల గ్రామంలో వీధుల్లో తిరిగి కోతుల్ని బెదిరించి ఊళ్ళోకి రాకుండా చేయడం జరిగింది. కోతుల వల్ల పిల్లలకు స్కూల్ నుంచి పిల్లలు పోతానికి ఇబ్బంది ఉండే, స్కూల్లో మధ్యాహ్న భోజనానికి కూడా పిల్లలకు చాలా ఇబ్బందిగా మారింది. అందుకు ఒకరోజు స్కూల్లో కూడా గొరిల్లా డ్రెస్ వేసుకొని తిరిగినాం. వెరైటీ ప్లాన్ తో ప్రాబ్లం ను ఎదుర్కొని ఆదర్శంగా నిలిచిన చందుపట్ల గ్రామం ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పలుచోట్ల వెజిటబుల్స్ ధరలు పడిపోయాయి. నార్త్ ఇండియా నుంచి భారీగా ఆలుగడ్డలు దిగుమతి కావడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో స్థానికంగా ధరలు పడిపోయాయి. ఇప్పటికే వాతావరణ పరిస్థితుల వల్ల దిగుబడి సరిగ్గా రాక ఆందోళన చెందుతున్న రైతులకు ధరల పతనం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా, మధ్యప్రదేశ్లోని ఇండోర్, పంజాబ్ ప్రాంతాల నుంచి ప్రతిరోజు 20 నుంచి 30 లారీల్లో ఆలుగడ్డలు హైదరాబాద్ మార్కెట్లకు చేరుతున్నాయి. ఆలుగడ్డ ధర సగానికి పడిపోవడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. రైతు బజార్లు, కూరగాయల మార్కెట్లలో కిలో ఆలుగడ్డ 22 రూపాయలకు అమ్ముతున్నప్పటికీ రైతులకు మాత్రం గిట్టుబాటు ధర దక్కడం లేదు. ఈ సీజన్ ప్రారంభంలోనే వాతావరణ మార్పుల ప్రభావంతో 20% పంట దెబ్బతిన్నట్లు రైతులు చెబుతున్నారు. మోంథా తుఫాను కారణంగా కురిసిన అకాల వర్షాలు, తర్వాత తీవ్ర చలితో పంట తీవ్రంగా దెబ్బతింది. అధిక వర్షాలతో గడ్డలు కుళ్ళిపోవడం, మొలకలు రాకపోవడం వంటి సమస్యలు వచ్చాయి. కొందరు రైతులు పంటను పూర్తిగా తొలగించి మళ్లీ విత్తుకున్నారు. మొత్తం విత్తిన పంటలో 50% వరకు నష్టం వాటిల్లింది. సాధారణంగా ఎకరాకు 10 నుంచి 20 క్వింటాల దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 10 క్వింటాల్లోపే వస్తోందని రైతులు చెబుతున్నారు. ఒక ఎకరా సాగుకు 45,000 రూపాయల వరకు రైతులు ఖర్చు చేశారు. ప్రస్తుతం 10 కిలోల బస్తా ధర 80 నుంచి 100 రూపాయల మధ్య ఉండడంతో కూలీ ఖర్చులు కూడా రాక తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నారు. స్థానిక రైతుల పంట మార్కెట్కు వచ్చే టైంలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులను నియంత్రించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. విత్తనాలపై రాయితీ లేకపోవడం, వాతావరణ ప్రభావంతో పంట నష్టం, ధరలు పడిపోవడం వంటి కారణాలతో భారీ నష్టం జరిగిందని అంటున్నారు. నష్టాన్ని అంచనా వేసి పరిహారం ప్రకటించాలని వేడుకుంటున్నారు. అటు కూరగాయల ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. స్థానికంగా రైతులు పండించిన కూరగాయలు భారీగా మార్కెట్కు చేరడంతో ధరలు పడిపోయినట్లు వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కిలో టమాటా 10 రూపాయలకే అమ్ముతున్నారు. 2 కిలోలు 15 రూపాయలకే ఇస్తున్నారు. నెల రోజుల క్రితం కిలో టమాటా 40 రూపాయలకు పైగా ఉండగా ఇప్పుడు కనిష్ట స్థాయికి చేరడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తోటల నుంచి కోసి మార్కెట్కు తరలించే ఖర్చు కూడా రాకపోవడంతో నష్టాలు తప్పడం లేదు.
నెల క్రితం కిలో వంకాయ 60 రూపాయలుండగా ప్రస్తుతం 15కు పడిపోయింది. ఇక కాకరకాయ, దోసకాయ, బీరకాయలు గతంలో కిలో 80 రూపాయల వరకు ఉండగా ఇప్పుడు సగానికి తగ్గాయి. క్యాబేజీ 60 నుంచి 40 రూపాయలకు చేరింది. సొరకాయ ఒక్కటి 3 నుంచి 4 రూపాయలకే దొరుకుతున్నాయి. కూరగాయలతో పాటు ఆకుకూరల ధరలు కూడా తగ్గాయి. కొత్తిమీర, మెంతికూర, పుదీనా పెద్ద కట్ట 10 రూపాయలకే అమ్ముతున్నారు. నెల క్రితం ఒక్కో కట్ట 20 నుంచి 30 రూపాయల వరకు అమ్మామని అంటున్నారు వ్యాపారులు. వెజిటేబుల్స్ రేటు సగానికి పడిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కూలీ ఖర్చు కూడా రాక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు. వికారాబాద్ జిల్లాలోని హరిత రిసార్ట్లో 4వ రోజు కాంగ్రెస్ శిక్షణ తరగతులు కొనసాగాయి. తెలంగాణ, ఏపీ జిల్లాల్లో కొత్తగా ఎన్నికైన అధ్యక్షులు జిల్లాలోని పలు గ్రామాల్లో పర్యటించారు. 7 సభ్యులు గ్రూప్గా ఫామ్ అయ్యారు. మొత్తం 4 గ్రూపులు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి నేరుగా ప్రజలను అడిగి తెలుసుకుంటున్నారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు డీసీసీ అధ్యక్షులు పర్యటిస్తున్నారు. పార్టీ బలోపేతంపై అధిష్టానానికి రిపోర్ట్ ఇవ్వనున్నారు. ఐఐటీ హైదరాబాద్ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల గురించి తెలిసే అవకాశమే లేని పేద, మధ్యతరగతి విద్యార్థులకు క్యాంపస్ ని ప్రత్యక్షంగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో ఐఐటీ హైదరాబాద్ క్యాంపస్ కి ఎక్స్పోజర్ విజిట్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఐఐటీ హైదరాబాద్ పర్యటన ద్వారా గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు దేశంలోని అత్యాధునిక సాంకేతిక సదుపాయాలతో రూపొందించిన క్యాంపస్ను మొదటిసారి చూశారు. అకాడమిక్ బ్లాకులు, పరిశోధన ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూములు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. చదువంటే కేవలం పుస్తకాలకే పరిమితం కాదని, ఆలోచనల వికాసం, పరిశోధన, ఆవిష్కరణలకు దారి తీస్తుందని వారు ఈ విజిట్ ద్వారా గ్రహిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ శానిటేషన్ కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యపై అవగాహన కల్పించడం, భవిష్యత్తులో వారికి అందుబాటులో ఉన్న అవకాశాలను చూపించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. క్యాంపస్ విజిట్ కోసం ప్రతి జీహెచ్ఎంసీ సర్కిల్ నుంచి 3 విద్యార్థులను ఎంపిక చేశారు. స్వచ్ఛ భారత మిషన్ అర్బన్ 2.0లో భాగంగా జీహెచ్ఎంసీ పారిశుద్ధ్య కార్మికుల పిల్లలతో సిటీ వీధుల నుంచి ఐఐటీ కళల దాకా పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న 180 మంది విద్యార్థులు పాల్గొన్నారు. నగర పరిశుభ్రతలో కీలక పాత్ర పోషిస్తున్న కార్మికుల పిల్లలకు ఉన్నత విద్యపై నమ్మకం కల్పించడం, సామాజిక ఆర్థిక అడ్డంకులను అధిగమించేలా ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ పర్యటన జరిగింది. ఐఐటీ క్యాంపస్ను చూసిన తర్వాత చదువుపై విద్యార్థుల దృక్పథమే మారుతోంది. పెద్ద కలలు కనడానికి తమ సామాజిక నేపథ్యం అడ్డంకి కాదని వారు గ్రహిస్తున్నారు. ఇక్కడ ఐఐటీ హైదరాబాద్ స్టూడెంట్స్తో వాళ్ళకి ఇంటరాక్ట్ అయ్యే అవకాశం దొరికింది. వాళ్ళ డౌట్స్ని అడిగారు. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేశారు. 30 గవర్నమెంట్ స్కూల్స్, సంగారెడ్డి డిస్టిక్లో ఉన్న పిఎంసీ స్కూల్స్కి క్యాంపస్ టూర్స్ చేశాము. సో ఆ స్కూల్స్ అన్నీ కూడా సంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేస్తే వచ్చిన స్కూల్స్. సో 29 స్కూల్స్కి మేము జనవరిలో చేశాము. ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్ వరకు జనవరిలో క్యాంపస్ టూర్స్ చేశాము. సో వీళ్ళు కూడా చాలా క్యూరియస్గా ఉన్నారు. అండ్ ఇప్పటి వరకు అయితే మేము ల్యాబ్స్ చూపించాము, సైన్స్ ల్యాబ్ అనేసి, ఇంకా ఎక్కడైతే రీసెర్చ్ సెంటర్స్ అవుతాయో, లైక్ ఇప్పుడు ఆటోమేటిక్ డ్రైవింగ్ అవంతా, డ్రోన్స్ ఎలా ఉంటుంది అని చెప్పేసి, ఇంకా సోలార్ ప్యానెల్స్, వాటి గురించి అలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చాము ఇప్పటిదాకా అయితే. విద్యార్థులకు క్యాంపస్ జీవితం, ఇంజనీరింగ్, సైన్స్ విభాగాల పరిచయం, ఐఐటీ ప్రవేశంపై వివరాలు అందించారు. ప్రయాస్ ఆధ్వర్యంలో మోటివేషనల్ ఇంటరాక్షన్తో ప్రారంభమైన కార్యక్రమంలో విద్యార్థులు అకాడమిక్ భవనాలు, లైబ్రరీ, స్పోర్ట్స్, కల్చరల్ కాంప్లెక్స్ ను సందర్శించారు. క్యాంపస్ మెస్ లో భోజనం చేసి విద్యార్థులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా చూశారు. చివరగా లెక్చర్ హాల్ కాంప్లెక్స్ లో ఐఐటీ అధ్యాపకులు, విద్యార్థులు కలిసి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, కెరియర్ ప్లానింగ్, కష్టాలను అధిగమించే మార్గాలపై చర్చించారు. ఇక్కడ ఐఐటి అంటే ఏంది, నాకు ఐఐటి అంటే ఏంటో తెలీదు. బట్ ఇక్కడికి వచ్చాక అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆటో వెహికల్స్ లైక్ ఎక్సెట్రా బ్యూటిఫుల్ థింగ్స్ ఆర్ హియర్. ఇక్కడికి వచ్చాకనే చాలా మంచిగా అనిపించింది. అంటే ఇక్కడ ఇంటర్ అయిపోయినాక మంచిగా చదువుకోవచ్చు అని వీళ్ళు చెప్పారు, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు.
ఇక్కడ మాకు ఐఐటి క్యాంపస్కి తీసుకొని వచ్చారు. ఇంకా మేము ఇక్కడ చాలా విషయాలు తెలుసుకున్నాము. ఆటోమొబైల్స్, 3D 2D 4D షేప్స్ అన్నీ కూడా ఇలాంటివి నేర్చుకున్నాము. మేము జిహెచ్ఎంసీ కార్మికుల బిడ్డలము. ఇక్కడికి మాకు తీసుకురావడం అంటే చాలా గొప్ప విషయము. బట్ ఫస్ట్ నేను వచ్చినప్పుడు నాకు తెలియదు ఐఐటి ఏందో. ఇప్పుడు అన్నీ చూసిన ల్యాబ్ అవన్నీ చూసేసరికి చాలా బాగుంది. ఎడ్యుకేషన్ అనేది అంత ఈజీ కాదు. బట్ ఎడ్యుకేషన్ చేసుకొని చాలా హార్డ్ వర్క్ చేసుకొని ఇక్కడికి రావాలంటే చాలా హార్డ్ వర్క్ చేసి ఇక్కడ రావాలి. ఐఐటీలలో చదవాలంటే పాఠశాల స్థాయి నుంచే గణితం, సైన్స్ విషయాల్లో బలమైన పునాది అవసరమని, రోజువారీ చదువు, భావనలపై స్పష్టత, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవడం, నిరంతర శ్రమ, క్రమశిక్షణ, లక్ష్యబద్ధమైన ప్రణాళిక ఎంతో అవసరమని విద్యార్థులకు సూచించారు. చిన్న వయసు నుంచి లక్ష్యం స్పష్టంగా పెట్టుకుని చదివితే పెద్ద కలలను కూడా నిజం చేసుకోవచ్చని ప్రేరణ కలిగించారు. జేఈఈ వంటి పోటీ పరీక్షలకు ఎలా సిద్ధమవ్వాలి అనే అంశంపై కూడా విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. సరైన టైం టేబుల్ తయారు చేసుకోవడం, పాత ప్రశ్నపత్రాల సాధన, ఆన్లైన్లో లభ్యమయ్యే ఉచిత విద్యా వనరుల వినియోగం, ఎన్సీఈఆర్టీ పుస్తకాల ప్రాముఖ్యత వంటి అంశాలను వివరించారు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అందుబాటులో ఉన్న స్కాలర్షిప్లు, ఉచిత కోచింగ్ అవకాశాలు, ప్రభుత్వ స్వచ్ఛంద సంస్థల ద్వారా లభించే మద్దతు గురించి కూడా సమగ్ర సమాచారం అందించారు. ఆర్థిక సమస్యలు చదువుకు అడ్డంకి కాకూడదని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు భరోసా ఇస్తున్నారు. రాగానే వాళ్ళని ఇంక్యుబేషన్ సెంటర్లో 3D ప్రింటింగ్ ల్యాబ్ చూపించి, తర్వాత అక్కడ నుంచి నడుచుకుంటూ లైబ్రరీ, ఆ తర్వాత మా అకాడమిక్ బ్లాక్స్ ఇవన్నీ చూపించాము. ఆ తర్వాత వీళ్ళకి లంచ్ అయిపోయాక లెక్చర్ హాల్ కాంప్లెక్స్లో మా ప్రొఫెసర్స్ లెక్చర్ ఇచ్చారు వాళ్ళకి. అసలు ఐఐటీలో ఏమవుతుంది, ఈ చిన్న ప్రపంచం ఇక్కడ సంగారెడ్డిలో ఇది చాలా మినీ ప్రపంచం, దీంట్లో చాలా అవుతుంటుంది. ఏమవుతుంది అని వాళ్ళ ఎక్స్పోజర్స్, డ్రాయింగ్లో ఇంట్రెస్ట్ ఉంటే డ్రాయింగ్లకు రావచ్చు, మ్యాథ్స్ ఇంట్రెస్ట్ ఉంటే మ్యాథ్స్లకు రావచ్చు, బిజినెస్ ఇంట్రెస్ట్ ఉంటే బిజినెస్లకు రావచ్చు. వీళ్ళ దగ్గర చాలా టాలెంట్ ఉంటుంది. ఏంటంటే ఎక్స్పోజర్ గానకి మనకు ఆపర్చునిటీ దొరకక మేము ఆపర్చునిటీ కలిగిస్తామనేది మా ఒక చిన్న హోప్. ఈ అవగాహన కార్యక్రమం గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల జీవితాల్లో ఒక మార్పు తీసుకొచ్చే ప్రయత్నం. పెద్ద కలలు కనడం తప్పు కాదని, కష్టపడి ప్రయత్నిస్తే ఐఐటి హైదరాబాద్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో చదవడం కూడా సాధ్యమేనని విద్యార్థుల మనసుల్లో నాటేలా ఈ కార్యక్రమం విజయవంతంగా సాగుతోంది. ఇది భవిష్యత్తులో గ్రామీణ ప్రాంతాల నుంచి మరిన్ని ప్రతిభావంతులు దేశానికి నాయకత్వం వహించే స్థాయికి చేరుకునేలా దోహదపడుతుంది.